LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. కోర్టు లోపలికి న్యాయవాదులను పోలీసులు అనుమతించడం లేదు. మరోవైపు ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. న్యాయవాదులను కోర్టు లోపలికి అనుమతించడం లేదు. కోర్టుకు అన్ని వైపులా బ్యారికేడ్స్తో దారులను మూసేశారు. ప్రధాన ద్వారంగా కూడా మూసేశారు. ఈ క్రమంలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం నెలకొంది. విజయవాడలో పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు న్యాయవాదులు. కోర్టు ఆవరణలో న్యాయవాదులకే ప్రవేశం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు న్యాయవాదులు. సిఐ గారు తర్వాత ఇక్కడ ఏసీపీ గారు వచ్చేసి అందరిని ఆపుతున్నారు. ఎక్కడ కూడా ఏనాడు కూడా కోర్టు జరిగితే లేనాడు కోర్టు గేట్లు వేసుకోవడం ఎక్కడ లేదు. దారుణంగా ఉంది. అడ్వకేట్స్ కూడా నన్ను కూడా, నేను భారత స్టేషన్ మాజీ అధ్యక్షుడు, నన్ను కూడా ఇది ఐడి కార్డు అడిగారు నన్ను పంపించడానికి. గొడవ చేస్తే లోపల పంపించారు. మేము సిపి గారు కంప్లైంట్ చేస్తాం, మేము అందరూ సీజే కూడా కంప్లైంట్ చేస్తాం. మా కోర్టులో ఎవరండి లేపడానికి? మా కోర్టులో చూడండి అక్కడ బారికేడ్ అక్కడ పెట్టారు. వాళ్ళు ఎవరు పెట్టడానికి? బారికేడ్లు పెట్టడానికి? కోర్టు పబ్లిక్ ప్లేస్ ఇది. ఎటువంటి కాగితపూర్వమైన డాక్యుమెంట్ చూపించకుండా పబ్లిక్ కోర్టుని, ఓపెన్ కోర్టుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు ఆపటం చేయటం దుర్మార్గం. ఇది కోర్టులను కూడా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు, చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఎటువంటి లిటిగెంట్స్ని కానీ అడ్వకేట్స్ని కానీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు పోలీసులు. ఇది ఎంత మాత్రం ఒప్పుకుండేది లేదు. ఎవరు వచ్చినా సరే మేము లోపలికి రానిస్తాము, అందరూ కూడా రండి, మేము దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఎందుకంటే ఎంఎస్జే గారు కూడా చెప్పారు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఇది ఎంఎస్జే ప్రిన్సెస్గా వస్తుంది కాబట్టి ఆయన ఎటువంటి పర్మిషన్ ఇవ్వనప్పుడు చేయనప్పుడు వీళ్ళకి ఆపే అధికారం హక్కు లేదు. పోలీసులకి ఎవడిచ్చాడండి అధికారం? ఎవరికొంది? ఇది రాజ్యాంగాతీత శక్తులా? వీళ్ళకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సేవలు చేయటం కోసం ఈ పోలీసులను నిలబెట్టారా? ఇక్కడ ఏమన్నా పోలీసులు ఇదేమన్నా వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చోబెట్టినట్టుంది తప్ప ఈ కోర్టు ప్రిమిసెస్ పోలీసులకి ఎవరికన్నా దారాదత్తం చేశారా, దత్తత ఇచ్చారా? వీళ్ళు ఎవరు అడ్డుకోవటానికి? అటువంటిది ఏమీ లేదు. వీళ్ళ మీద మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేస్తాం, బార్ కౌన్సిల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం. ఈ పోలీసులు ఎవరు మమ్మల్ని అడ్డుకోవటానికి, రానివ్వబోవటానికి వీళ్ళని ఎవరిని మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ఏం జరుగుతుంది అక్కడ కోర్టులో? సో కోర్టులో న్యాయవాదులకే అనుమతి నిరాకరించడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు పోలీసులు ఏ అధికారంతో, ఏ హక్కుతో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? బ్యారికేడ్స్ విధించడం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఆ న్యాయమూర్తి ఆ కోర్టులోకి రానున్నారు. కోర్టులోకి వచ్చిన వెంటనే ఎంపీ మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ పైన వాదనలు జరుగుతాయి. ఇప్పటికే న్యాయస్థానానికి ఏసీబీ కోర్టుకు అటు ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు. మరొక వైపు న్యాయవాదులు వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి ఘర్షణ వల్ల ఆలస్యం అవుతుంది. కొద్దిసేపటి క్రిందటే న్యాయమూర్తికి, ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి న్యాయవాదులంతా కూడా ఫిర్యాదు చేశారు పోలీసుల పైన. పోలీసులు ఓపెన్ కోర్టు అయినటువంటి ఆ కోర్టు దగ్గరికి న్యాయవాదులను కూడా రానివ్వకుండా అడ్డుకోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి పోలీసు విధుల్లో ఉన్నటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం న్యాయమూర్తి దగ్గర న్యాయవాదులంతా కూడా ఉన్నారు. ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి భాషా కార్ను కూడా, న్యాయవాది భాషా కార్ను కూడా అడ్డుకున్నారు. మరొక వైపు న్యాయవాదులు ఎవరు కూడా కోర్టుకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి కోర్టు ప్రమిసెస్ అన్నవి పూర్తిగా న్యాయమూర్తుల ఆధీనంలో ఉంటే న్యాయమూర్తుల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలి తప్ప పోలీసులు ముందుగానే
బారికేడ్లు ఏర్పాటు చేయడం, తాళ్ళతో కట్టడం, వీటన్నిటిని చేసి న్యాయవాదులను కూడా కోర్టుకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ బారికేడ్ల దగ్గర పోలీసులతో న్యాయవాదులంతా ఘర్షణ పడ్డారు, వాదోపవాదాలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపినా మేము ఆగమని తోసుకొని మరి న్యాయవాదులు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇది న్యాయవాదులకు జరిగినటువంటి అవమానం. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ అవమానం చేశారన్న ఉద్దేశంతో న్యాయమూర్తి దగ్గర ఏసీబీ కోర్టు జడ్జి అయినటువంటి జడ్జికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ ఫిర్యాదు న్యాయవాదులంతా కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దగ్గరే ఉన్నారు. ఈ ఫిర్యాదు చేసి ఖచ్చితంగా పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. సో దీంతోపాటు ఈ తర్వాత కొద్దిసేపు ఈ అంశం అయిన తర్వాత ఆ మ్యాజిస్ట్రేట్ ముందు మిథున్ రెడ్డి రిమాండ్ పిటిషన్ సంబంధించి వాదనలు జరగనున్నాయి. వాదనలు ముఖ్య ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ తరపున కోటేశ్వర వాదనలు వినిపించున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి హాజరయ్యారు. కోర్టు హాల్లోకి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చిన్నాన్న, అదేవిధంగా ఎమ్మెల్సీ తలసిల్ రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి భరతలు కూడా హాజరయ్యారు. మరొక వైపు న్యాయవాదులు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు హాజరయ్యారు. మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ప్రాసిక్యూషన్ తరపున ఈ కోటేశ్వర వాదనలు వినిపించున్నారు. అయితే ప్రస్తుతం వాస్తవానికి ఇప్పటికే న్యాయమూర్తి న్యాయస్థానానికి ఏసీబీ కోర్టుకు చేరుకున్నప్పటికీ కూడా ఇంకా ఎంపీ మిథున్ రెడ్డిని ఆ కోర్టులో ప్రవేశపెట్టలేదు. దీనికి కారణం ఆ న్యాయమూర్తి దగ్గర న్యాయవాదులంతా కూడా పోలీసులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం న్యాయమూర్తి దగ్గర న్యాయవాదులు ఉన్నారు. పోలీసుల వైఖరి పట్ల ఫిర్యాదు చేశారు. ఎప్పుడు లేని విధంగా న్యాయవాదులను కూడా అడ్డుకోవడం పోలీసులకు అసలు అధికారం లేదు. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ కోర్టులోకి న్యాయవాదులకి రాకుండా అడ్డుకునేటువంటి అధికారం లేదు. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని న్యాయమూర్తి దగ్గర ఫిర్యాదు కూడా చేశారు. సో ఆ ఫిర్యాదు తర్వాత న్యాయమూర్తి దీనిపైన పోలీసులపైన ఇచ్చినటువంటి న్యాయవాదులు ఇచ్చేట కంప్లైంట్. ఎందుకంటే బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అడ్డుకొని వాళ్ళ కార్లు కూడా రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన కూడా ఫిర్యాదు చేశారు న్యాయవాదులు న్యాయమూర్తి దగ్గర. సో దానిపైన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీబీ కోర్టు ఆ న్యాయమూర్తి కోర్టు హాల్లోకి వచ్చిన తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని ప్రవేశపెడతారు. ఎంపీ మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ 12వ వ్యక్తిగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిన్న ఈ కేసులో ప్రాథమికంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు ముమ్మాటికి తప్పుడు కేసు, రాజకీయ కక్ష సాధింపు కేసు అన్న అంశాన్ని ఇప్పటికే మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు తమ వాదనలో కూడా ఇదే అంశాన్ని వినిపించనున్నారు. ఏ విధంగా సాక్షుల్ని బెదిరించి, సాక్షుల్ని భయపెట్టి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని కొట్టి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఈ కేసులో నిందితులుగా ఉద్దేశపూర్వకంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పేర్లు చేరుస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా వాదనలు వినిపించున్నారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ పైన వాదనల అనంతరం న్యాయమూర్తి రిమాండ్కి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. హరి సతీష్, ఎన్నిసార్లు కోర్టు పోలీసుల తీరుపై క్వశ్చన్ చేస్తోంది, చాలా సందర్భాల్లో మందలిస్తోంది, అయినా పోలీసుల తీరు మారట్లేదు. ఇప్పుడు ఏం దాచడానికి, ఏం హైడ్ చేయడానికి న్యాయవాదుల్ని లోపలికి అనుమతించట్లేదు అంటే ఏం చెప్తారు? సో ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు సంబంధించి ఎవరు, ఎందుకంటే నిన్నటి నుండి కూడా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి నిన్న రాత్రి అరెస్ట్ చేసినప్పటి నుండి వాళ్ళ ఉదయం కానీ నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. ఆయనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో మరొక వైపు ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు లేనటువంటి పరిస్థితి, ఎంతో పెద్ద కేసులు విచారించినటువంటి సందర్భంలో కూడా న్యాయవాదులు అందరినీ అనుమతిస్తారు. కోర్టులో వాదనలు జరిగేటప్పుడు కూడా ఓపెన్గా అందరికీ ఓపెన్ కోర్టు ఇది. వాదనలు జరిగేటప్పుడు కూడా ఎవరైనా వెళ్ళి వినేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి ఒకవేళ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే న్యాయమూర్తి అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పిలుస్తారు. న్యాయమూర్తి పిలిచిన తర్వాత పోలీసులు వెళ్ళి ఏమైనా నియంత్రించేటువంటి అవకాశం. కానీ ఇక్కడ ముందుగానే ఓవర్ యాక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టుకి లాయర్లు కూడా రాకూడదంటూ అడ్డంకులు సృష్టించడం అన్నది, బారికేడ్లు వేయడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకోసమని ఆఖరికి లాయర్లు కూడా రాకుండా అడ్డుకోవడంతోనే
పూర్తి స్థాయిలో న్యాయవాదులంతా కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు. అనేక కేసులు అనేక సంచలనమైన కేసులు ఇదే ఏసీబీ కోర్టుకు సంబంధించి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పోలీసులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించలేదు, ఈ విధంగా ఆంక్షలు విధించలేదు. అందుకోసమనే ఇప్పుడు పోలీసులు వైఖరి పట్ల నేరుగా వెళ్ళి న్యాయమూర్తి ముందే న్యాయవాదులు ముందు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభం కానున్నాయి. హరి ఓకే సతీష్.